నమస్కారం. ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఒకసారైనా కేదారనాథుణ్ణి, బద్రీనాథుణ్ణి దర్శించుకోవాలి అని కోరుకుంటూ ఉంటారు. హిమాలయాల ఒడిలో కొలువై ఉన్న ఈ దివ్య క్షేత్రాలను దర్శించుకోవాలి అంటే అదొక అత్యద్భుతమైన అనుభూతి, ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమే కాదు, కాస్త కష్టతరమైన యాత్రే. ఎలా వెళ్ళాలి, అంత దూరం వెళ్ళగలమా, అసలు ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి, ఇలా ఎన్నో సందేహాలు భక్తులకి అలాగే వెళ్ళాలనే యాత్రికులకి కలుగుతూ ఉంటాయి. మరి మన ఆధ్యాత్మిక యాత్రకి తోడుగా నిలుస్తుంది ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. నేపాల్ ముక్తినాథ్ నుంచి మొదలుకుని మనకి చార్ధామ్ వరకు కూడా చక్కటి ప్యాకేజీలు అందిస్తున్నారు ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. మరి వారితో మాట్లాడదాము, అసలు యాత్రా విశేషాలు, ఆ చక్కటి ప్యాకేజీలు ఏంటో, రిజిస్ట్రేషన్ వివరాలు కూడా. మనతో పాటు ఉన్నారు జనార్దన్ గారు, ట్రిప్ అడ్వైజర్ అండ్ టూర్ మేనేజర్ ఫ్రమ్ ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు ఈ సమ్మర్లో ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఎటువంటి ప్యాకేజెస్ అందిస్తున్నారు ప్రేక్షకులకు? మన దగ్గర అన్ని రకాల ప్యాకేజీలు అవైలబుల్లో ఉన్నాయండి. డెవోషనల్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, హాలిడే ట్రిప్స్ కావచ్చు, అన్ని రకాలుగాను మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ప్యాకేజెస్. ఈ సమ్మర్లో ఎక్కువగా వెళ్ళేటువంటి ప్యాకేజీలు ఏంటి అంటే చార్ధామ్ యాత్ర, నేపాల్ ముక్తినాథ్, అమర్నాథ్. ఈ సంవత్సరంలో వీటికి తోడుగా మనకు యమునా పుష్కరాలు కూడా యాడ్ అవుతున్నాయి. ఈ అన్ని ప్యాకేజీలు కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి. దీనికి సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఓకే, సో నేపాల్ ముక్తినాథ్ యాత్రలో చూడబోయే ప్రదేశాలు ఏంటి, మీ ప్యాకేజీలో ఎటువంటి ప్రదేశాలు ఇవ్వబోతున్నారు ప్రేక్షకులకి తెలియజేస్తారు? ఖచ్చితంగా తెలియజేద్దాం. ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్రలో మనం చూడాల్సినటువంటి ప్లేస్లు ఏంటి అంటే, మనం ప్రతి ప్యాకేజ్ కూడా మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ హైదరాబాద్ నుండి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, వైజాగ్ నుంచి అన్ని దగ్గర నుంచి కూడా మనం ప్యాకేజెస్ అందిస్తున్నాం. ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్ర గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఏమేం ప్లేసులు చూస్తాం, ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్ర మనకు మొదటగా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతాం. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనం పాట్నా కానీ లేదంటే దర్భంగా కానీ చేరుకుంటాం బై ఫ్లైట్. అక్కడ నుంచి బై రోడ్ ద్వారా మనం జనక్పూర్ చేరుకుంటాం. ఫస్ట్ మన విజిటింగ్ ప్లేస్ ఫస్ట్ జనక్పూర్. జనక్పూర్ అంటే మనకు సీతమ్మ పుట్టినటువంటి ప్రదేశం. సీతమ్మ నడిచినటువంటి ఈ పుణ్య ప్రదేశాన్ని మనం కూడా దర్శించుకొని ఆ పుణ్యాన్ని మన అకౌంట్లో కూడా కొంచెం మనం సంపాదించుకోవాలి. దీని తర్వాత జనక్పూర్ నుంచి మనం కాఠ్మండు బై ఫ్లైట్ ద్వారా వెళ్తాం. ఎందుకు మనం ఈ యాత్రలో ఎక్కువగా మనం ఫ్లైట్స్ ఇస్తున్నాము అంటే, ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర సీనియర్ సిటిజన్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఈ నేపాల్లో మనకు ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ 200 కిలోమీటర్స్, 250 కిలోమీటర్స్, ఇవన్నీ కూడా మనం బై రోడ్ ద్వారా మనం వెళ్ళాలి అంటే దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం తీసుకుంటుంది. అందుకని మనం అన్ని ఫ్లైట్స్ ప్రిఫర్ చేస్తాం. ఈ ఫ్లైట్ ద్వారా వెళ్ళడం వల్ల వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, వీరు అలసిపోరు, యాత్ర సజావుగా సాగుతుంది, టైం వేస్ట్ అనేది ఎక్కడా ఉండదు. అందుకని మనం ఫ్లైట్స్ ప్రిఫర్ చేస్తాం ఈ యాత్రలో. దీని తర్వాత కాఠ్మండులో మనకు పశుపతినాథ్, జల్నారాయణ్, బుద్ధ నీల్కంఠ్ అని కూడా అంటారు, సాంగా, తర్వాత ఇక్కడ గృహేశ్వరి అనేటువంటి శక్తిపీఠం కూడా ఉంటుంది, ఇది కూడా దర్శించుకుంటాం. ఇక్కడే మనకు డోలేశ్వర్ మహాదేవ్ అనే టెంపుల్ కూడా ఉంటుంది. ఈ డోలేశ్వర్ మహాదేవ్లో మన కేదార్నాథ్లో ఎలాంటి లింగం అయితే మనకు దర్శనమిస్తుందో అలాంటి లింగమే మనకు ఈ డోలేశ్వర్లో మనకు దర్శనమిస్తుంది. దీని తర్వాత కాఠ్మండులో పశుపతినాథ్ టెంపుల్లో మనం ముఖ్యంగా చేసుకోవలసినటువంటి పూజ, మృత్యుంజయ హోమం, నమ్మకం, చమకం, ఇలాంటి పూజలు కొన్ని ఉంటాయి. ఈ పూజలు కూడా మనం చేపిస్తాం ఇక్కడ. దీని తర్వాత కాఠ్మండు నుంచి బై రోడ్ పోఖ్రా వెళ్తాం. పోఖ్రా అంటే మనం ముక్తినాథ్కు వెళ్ళేటువంటి బేస్ పాయింట్ అన్నమాట. ఈ బేస్ పాయింట్ నుంచి మనం ముక్తినాథ్ వెళ్తాం. ఈ ముక్తినాథ్కు కూడా మన దగ్గర ఫ్లైట్ ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఈ ఫ్లైట్కి సంబంధించి క్లైమేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకు ఈ ముక్తినాథ్కి వెళ్ళేటువంటి ప్లేస్ రూట్ ఎలా ఉంటుందంటే ఒక వ్యాలీలో వెళ్తాం మనం. ఈ వ్యాలీలో వెళ్ళేటప్పుడు ఇక్కడ విపరీతమైనటువంటి గాలి ఉంటుంది. అందువల్ల ఇది క్లైమేట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. క్లైమేట్ కనుక మనకు సపోర్ట్ చేయకపోతే మనం ఈ యాత్ర ముక్తినాథ్కు మనం ఖచ్చితంగా బై రోడ్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. దీని తర్వాత మనం లుంబినీకి వస్తాం. లుంబిని అంటే మనకు గౌతమ్ బుద్ధుడు పుట్టినటువంటి ప్రదేశం. మనకు ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్రలో దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే దీనికి మనం
కాశీ, అయోధ్య, నైమిషారణ్యం కూడా మనం ఈ కాంబోలో యాడ్ చేసాం. ఎందుకంటే ప్రత్యేకంగా కాశీ, అయోధ్యకు వెళ్ళాలంటే మళ్ళీ ఇప్పుడు ఎలాగైతే వెళ్ళామో అంతే ఖర్చు వస్తుంది. కాబట్టి మనం అంత ఖర్చు మనకు ఈ పిలిగ్రిమ్స్కు రానివ్వకుండా ఇందులో యాడ్ చేసి అతి తక్కువ ఖర్చుతో ఈ యాత్ర కూడా పూర్తి చేసే విధంగా మనం ఈ కాంబో ప్యాకేజ్ అందిస్తున్నాం. ఓకే, సో ముక్తినాథ్ గురించి మరిన్ని విశేషాలు ప్రేక్షకులకి తెలియజేస్తారా? ఖచ్చితంగా అండి. ఈ ముక్తినాథ్ అనే టెంపుల్ మనకు 108 దివ్యదేశాల్లో ఉన్నటువంటి ఒక దివ్యదేశం, ముఖ్యమైన దివ్యదేశం ముక్తినాథ్. ఈ ముక్తినాథ్ సంబంధించి మనం మాట్లాడుకుంటే 108 దివ్యదేశాల్లో 8 ముఖ్యమైన దివ్యదేశాలు ఉన్నాయి. ఈ 8లో కూడా అతి ప్రాముఖ్యమైనవి, ప్రతి హిందువు చూడవలసినవి 3 ఉన్నాయి. ఈ 3 ఒకటి ముక్తినాథ్. మిగతా 2 మాట్లాడుకుంటే తమిళనాడులో ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామి, దీని తర్వాత మనకు తిరుపతి వెంకటేశ్వర స్వామి, దీని తర్వాత మనకు ముక్తినాథ్. ఈ 3 చాలా ముఖ్యమైనవి దివ్యదేశాల్లో. తర్వాత ఈ ముక్తినాథ్ యాత్ర మీరు గనక వచ్చి ఇక్కడ 108 దివ్యతీర్థాలు ఉంటాయి. 108 దివ్యతీర్థాల్లో మీరు స్నానం ఆచరించినట్లయితే 108 దివ్యదేశాలు మీరు దర్శించుకున్నటువంటి పుణ్యం మీకు లభిస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ ముక్తినాథ్ యాత్ర మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాగే సార్, చాలా మంది ఎంత దూరం వెళ్ళాలా, ఈ సౌకర్యాలు ఏముంటాయి అన్న కంగారుతో ఉంటూ ఉంటారు. ఖచ్చితంగా. వారికి అసలు ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది? ఇక్కడ మనకు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి బాధ్యత కూడా మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ చూసుకుంటుంది. మీకు ఫ్లైట్ టికెట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, అక్కడ ఫుడ్కు సంబంధించి కావచ్చు. ఇక్కడ మన దగ్గర ఫుడ్ గురించి మనం తీసుకుంటే కనుక ప్రతి యాత్రికునికి కూడా మనకు యాత్రలో ఎదురయ్యేటువంటి పెద్ద సమస్య ఫుడ్కు సంబంధించి. ఈ ఫుడ్కు సంబంధించి కూడా మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మనకు ఇక్కడ తెలుగు వంట వాళ్ళనే తీసుకెళ్ళి తెలుగు వంటలే మనం అక్కడ పెడుతుంటాం. కాబట్టి ప్రతి యాత్రికుడు కూడా ఫుడ్ గురించి కూడా ఎలాంటి ఇబ్బంది పడుకోకుండా వాళ్ళ యాత్ర సజావుగా సాగేటువంటి అవకాశం ఉంది మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ను సెలెక్ట్ చేసుకుంటే. ఓకే, అలానే ఇప్పుడు రాత్రి స్టే చేయడానికి కూడా ఎటువంటి హోటల్స్ ఉంటాయి, ఎట్లా ఉంటుంది సౌకర్యం? ఖచ్చితంగా అండి. ప్రతి చోట కూడా మీకు 3 స్టార్ ఉన్నటువంటి హోటల్స్లో మనం స్టే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రాత్రి కూడా మీకు ఎక్కడో ఒక దగ్గర స్టే ఉండనే ఉంటుంది. రాత్రి ప్రయాణాలు అనేటివి మనం సపోర్ట్ చేయం. కాబట్టి ప్రతి యాత్రికుడు కూడా ఎలాంటి ఇబ్బంది పడుకోకుండా వాళ్ళు సుఖమయంగా ఈ యాత్రలు కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం మన దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది. మరొక ప్రశ్న చాలా మందికి ఎదురవుతుంటుంది, అంటే యాత్రలు అనగానే మామూలు యాత్రలు వేరు, ఇట్లా హిమాలయాల వైపు వెళ్ళడం వేరుగా ఉంటుంది. ముక్తినాథ్ కానీ లేకపోతే చార్ధామ్ కానీ ఇవి అనగానే కొంచెం వాతావరణం అనుకూలంగా లేదు అని భయపడుతూ ఉంటారు. అలా అనుకూలంగా లేనప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, యాత్రికుల్ని ఏ విధంగా చూసుకుంటారు? అందుకనే మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అంటే కేవలం మనకు అక్కడ అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే మన ప్యాకేజీలు రన్ అవుతూ ఉంటాయి. అక్కడ అనుకూలం లేనప్పుడు మనం అసలు ప్యాకేజ్ అనేది రన్ చెయ్యం. ఎవరైనా మనకు ఫోన్ చేసి మేము తప్పనిసరిగా వెళ్ళాలి అని చెప్పినా కూడా మేము వెళ్ళకండి అని చెప్పి మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. అయినా వాళ్ళు వేరే ట్రావెల్స్ ద్వారా వెళ్తే మనం చెప్పలేం, కానీ మన ట్రావెల్స్ అయితే వాతావరణం అనుకూలించినప్పుడు సపోర్ట్ చేయదు. ఓకే, అలాగే నేపాల్ ముక్తినాథ్తో పాటు కాంబో ప్యాకేజెస్ ఇంకేమైనా ఉన్నాయా మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో? ఉన్నాయండి. ప్రస్తుతానికైతే మనం కాశీ, అయోధ్య యాడ్ చేసున్నాం. ఇంకా మనకు పిలిగ్రిమ్స్ వాళ్ళు మాకు పలానా ప్లేస్ కావాలి, మాకు ఇందులో ఇంక్లూడ్ చేయండి అని చెప్తే మనం దానికి సంబంధించి కూడా మనం కస్టమైజ్ ప్యాకేజ్గా మనం అన్ని ప్యాకేజీలు కూడా అందిస్తాం. మన భారతదేశంలో కావచ్చు, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ వారికి నచ్చిన డేట్లో, వారికి నచ్చినన్ని రోజులు, వారికి నచ్చిన ప్లేసుల్లో మనం తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటాం. అన్ని దగ్గర కూడా ఫెసిలిటీస్ కానీ ఫుడ్ కానీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనం ముందు జాగ్రత్తతోనే అన్ని జాగ్రత్తలు తీసుకొని అరేంజ్మెంట్ చేస్తుంటామండి. ఓకే, ఈ ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఎట్లా నమోదు చేసుకోవాలి రిజిస్ట్రేషన్? అట్లాగే ఇంకొక ప్రశ్న వస్తుంది, చాలా మంది వెళ్ళగలుగుతారు అంటే గ్రూప్గా రిజిస్టర్ చేసుకోవచ్చా, లేకపోతే ఒక్కొక్కరు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా సౌకర్యాలు ఉంటాయి? ఖచ్చితంగా అండి.
ఇప్పుడు ఎవరైతే గ్రూప్గా వెళ్ళాలనుకుంటున్నారో ఇండివిజువల్గా వెళ్ళాలనుకుంటున్నారో మన ట్రావెల్స్ ద్వారా వెళ్తే కనుక మనమే ఆ పూర్తి బాధ్యత తీసుకొని మనమే రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుంది ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి. అదే ఇండివిజువల్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళకు మనకు ఉత్తరాఖండ్ గవర్నమెంటు ఇచ్చినటువంటి వెబ్సైట్లో వాళ్ళు ఇండివిజువల్గా నమోదు చేసుకోవాలి. వారి సొంత వాహనాల్లో వెళ్ళొచ్చు, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవచ్చు, ట్రైన్స్ ద్వారా వెళ్ళొచ్చు. ఈ ట్రైన్స్ ద్వారా వెళ్ళే వాళ్ళకు హరిద్వార్ వరకే మనకు ట్రైన్ ఫెసిలిటీ ఉన్నటువంటి అవకాశం. అక్కడి నుంచి కూడా ప్రతి ఒక్కరూ రోడ్ ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది. దీనికి దాదాపుగా మనకు హరిద్వార్ నుంచి మళ్ళీ హరిద్వార్ చేరుకునే వరకు 9 రోజుల టైం తీసుకుంటుంది. ఎవరైనా కూడా ఇక్కడ మనకు టైం లేదు, తొందరగా కంప్లీట్ చేసుకొని వద్దాము అని చెప్పి తక్కువ డేస్లో ప్లాన్ చేసుకోవద్దండి. ఖచ్చితంగా 9 రోజుల వ్యవధి తీసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నాం. అలాగే చార్ధామ్ అనగానే కూడా ఎంతో మంది వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. శివుడి ఆజ్ఞ ఉంటేనే వెళ్ళగలము అని అనుకుంటూ ఉంటారు. సో దీని వివరాలు ఏంటి? ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? ఆ రూట్ మ్యాప్ ఏంటి అసలు? ఈ రూట్ మ్యాప్ ఏంటంటే మనకు చెప్పాం కదా, మన ప్రతి ప్యాకేజ్ కూడా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. లేదు ఇంకా ఇతర ప్లేస్లలో మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే అక్కడి నుంచి కూడా వాళ్ళకు ఫెసిలిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం మొదటగా హైదరాబాద్ నుంచి మనం ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్తాం. ఢిల్లీ నుంచి బై రోడ్ జర్నీ ఉంటుంది మనకు మొత్తం ప్యాకేజ్ కూడా. దాదాపుగా ఇది 13 రోజుల టైం తీసుకుంటుంది మన చార్ధామ్ యాత్ర. ఈ చార్ధామ్ యాత్రలో మనం మొదటగా చూసేది హరిద్వార్. ఈ హరిద్వార్ తర్వాత రిషికేశ్, దీని తర్వాత మనం యమునోత్రి, తర్వాత గంగోత్రి, తర్వాత కేదార్నాథ్, తర్వాత బద్రీనాథ్ చూసి తర్వాత రిటర్న్లో మళ్ళీ రిషికేశ్లో కొన్ని టెంపుల్స్ విజిట్ చేసి తర్వాత హరిద్వార్ వచ్చి చివరగా మనం ఢిల్లీ చేరుకుని ఢిల్లీలో కొన్ని లోకల్ సైట్ సీయింగ్ చూసుకున్న తర్వాత మన రిటర్న్ ఫ్లైట్ ఉంటుంది హైదరాబాద్కి. ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళే వాళ్ళలో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారా? ఎలా ఉంటుంది? ఏజ్ గ్యాప్ ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా అందరూ ఉంటారా? అందరూ ఉంటారండి. ఇందులో ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ ఉంటారు. ఇప్పుడు ఈ యాత్రలు ఏంటంటే మనకు సమ్మర్లో స్టార్ట్ అవుతాయి. దాదాపుగా అందరికీ పిల్లలకు కూడా సెలవులు ఉన్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి వీళ్ళు కూడా జాయిన్ అవుతూ ఉంటారు. అన్ని రకాల ఏజెస్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఈ చార్ధామ్ యాత్రకి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒకసారైనా ఈ యాత్ర కంప్లీట్ చేసుకోవాలి అనే ఆశ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వస్తూ ఉంటారు. అలాగే మహిళలు కూడా కొంత ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు కొన్ని ప్లేసెస్లో. సో మనం అసలు మహిళలకు ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నాం ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్? ఎలా ఉంటుంది? మహిళలకు కూడా మనం పూర్తి బాధ్యతతో పూర్తి భద్రతతో మనం ప్యాకేజీలు అందిస్తూ ఉంటామండి. ఇక్కడ మనము బయట ట్రావెల్స్లో చూసుకుంటే కనుక మనకు ఎవరైనా సింగిల్ లేడీస్ వస్తున్నారు, లేదు సింగిల్ జెంట్స్ వస్తున్నారు అంటే వీరికి ప్రత్యేకంగా ఎక్స్ట్రా ఛార్జ్ వేసి ప్యాకేజ్ కాస్ట్ అనేది ఇస్తూ ఉంటారు. కానీ మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో సింగిల్గా వచ్చినా కూడా వాళ్ళకి గ్రూప్ మెంబర్స్కి ఏదైతే మనం కాస్టింగ్ ఇచ్చామో అదే ఆ సింగిల్ పర్సన్కి కూడా మనం కాస్టింగ్ ఇచ్చి, ఒకవేళ గ్రూప్ మొత్తానికి కనుక ఒకే మహిళ లేదంటే ఒకే పురుషుడు ఉన్నారంటే ఆ ఒక్కరికే మనం ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఎలాంటి ఎక్స్ట్రా కాస్ట్ లేకుండా. ఓకే. అలాగే కేదార్నాథ్కి అసలు హెలికాప్టర్ ఫెసిలిటీ ఉందా? మీరేం సజెషన్ ఇస్తారు? వెళ్ళొచ్చా హెలికాప్టర్ పైన? హెలికాప్టర్ పైన వెళ్ళొచ్చు, ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ లాగానే ఇది కూడా ఐఆర్సిటిసి ఆపరేట్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా వారి సొంతంగాను ఈ ఐఆర్సిటిసి వెబ్సైట్లోనే వీళ్ళు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది హెలికాప్టర్ టికెట్స్ అనేటివి. మీకు ఆన్లైన్లో చూపించేటువంటి ఎలాంటి ట్రావెల్ ఏజెంట్ ద్వారా కానీ మీకు ఎలాంటి ఫోన్లు వచ్చినా కూడా ఇది సపోర్ట్ చేయకండి. ఎందుకంటే చాలా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి దీని గురించి కొంచెం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మనకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఈ నెంబర్స్కి కనుక కాల్ చేస్తే పూర్తి వివరాలు మన స్టాఫ్ కానీ మేము కానీ అందిస్తాం. ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అన్ని వివరాలు కూడా మీకు ఈ నెంబర్స్ కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఓకే. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ లాగా కాకుండా వాళ్ళే ఒక్కళ్ళే వెళ్ళిపోదామని చూస్తూ ఉంటారు. అలా వెళ్తే ఎటువంటి సమస్యలు వస్తాయి? మనం ఇట్లా గ్రూప్గా ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ లాగా వాళ్ళ ద్వారా వెళితే ఎటువంటి లాభాలు ఉంటాయి? ఖచ్చితంగా అండి. ఈ ఇండివిజువల్గా సింగిల్గా వెళ్ళేటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా ఫుడ్కి సంబంధించినటువంటి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఫుడ్ కానీ ఉత్తరాఖండ్కి సంబంధించి ఫుడ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఫుడ్ సమస్య అనేది
ఫస్ట్గా వస్తుంది. తర్వాత సింగిల్గా వెళ్ళేటువంటి వారికి వీరు హోటల్స్ బుక్ చేసుకోవాలనుకున్న వీరు సింగిల్గా వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా తక్కువ బడ్జెట్లోనే నేను యాత్ర కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే వెళ్తారు. ఈ తక్కువ బడ్జెట్లో వీరికి ఫెసిలిటీస్ కావాలంటే ఈ తక్కువ బడ్జెట్కి సంబంధించి హోటల్స్ మనకు ఆన్లైన్లో అవైలబుల్లో ఉండవు. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాతనే వాళ్ళు ఎత్తుక్కోవాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్ళేలోపు అక్కడ కనుక ఆ రూమ్స్ అన్నీ ఫుల్ అవ్వడం కానీ హోటల్స్ అవైలబిలిటీలో లేకపోవడం వల్ల వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అప్పుడప్పుడు మాకు మధ్యలో కన్సల్ట్ అయ్యి మనం తెలుగు మాట్లాడుతున్నప్పుడు అరే వీరు మన తెలుగు వారే మనకు ఏమైనా హెల్ప్ చేస్తారని ఇట్లా అడిగినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇట్లా సింగిల్గా ట్రావెల్ చేసి గ్రూప్లో ట్రావెల్ చేస్తే మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పూర్తి బాధ్యతతో ముందే అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది కాబట్టి. ఓకే సార్, అట్లానే కొండ ప్రాంతాలకు వెళ్ళాలి అంటే ఇప్పుడు కొండ ప్రాంతాల్లో ట్రావెల్ చేయాలి మనకి, చార్ధామ్ అన్నా ఈ ముక్తినాథ్ అన్నా సరే. మరి వెళ్ళినప్పుడు కొండపైకి వెళ్తున్నప్పుడు హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం వస్తూ ఉంటాయి, వామిటింగ్స్ కానీ తిప్పడం కానీ, అవి కొంచెం ఎక్కువ ప్రాబ్లం అవుతుందా? మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు యాత్రికులకి? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది మనం వీళ్ళు బుక్ చేసుకునేటప్పుడే మనం అన్నీ కూడా వీళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, వీళ్ళకు హిల్ స్టేషన్స్లో జర్నీ చేస్తే ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనేటువంటిది మనం ముందే తెలుసుకొని పెట్టుకుంటాం. మనకు ప్రతి చోట కూడా అక్కడ లోకల్లో ఉన్నటువంటి డాక్టర్స్ ద్వారా మనకు కాంటాక్ట్స్ ఉంటాయి. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళకి మేము కన్సల్ట్ అయ్యి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో హెల్త్కి సంబంధించి వీళ్ళ గురించి కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఈ వివరాలన్నీ కూడా మేము యాత్రకు ముందే మేము తెలుసుకుంటాం. ఏ హిల్ స్టేషన్కి వెళ్ళిన ముక్తినాథ్ కావచ్చు, మీరు చార్ధామ్ కావచ్చు, అమర్నాథ్ ఇలాంటి హిల్ స్టేషన్స్లో ఉన్నటువంటి యాత్రలు చేసేటప్పుడు ఖచ్చితంగా వీరి హెల్త్ గురించి మేము ఫస్ట్ తెలుసుకుంటాం. ఓకే, అలానే ఇండియాలో యాత్రలు అంటే వేరు, మళ్ళీ నేపాల్ అనగానే వేరే కంట్రీ అన్న కంగారు వస్తుంది చాలా మందికి. అసలు ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎటువంటి డాక్యుమెంట్స్తో మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి? మనకు నేపాల్ ముక్తినాథ్ యాత్ర వెళ్ళడానికి ఎలాంటి పాస్పోర్ట్ అక్కర్లేదు, ఆధార్ సరిపోతుంది. ఆధార్ లేదంటే ఓటర్ ఐడి సరిపోతుంది. ఇక్కడ మనకు ఎలాంటి వీసా కూడా అక్కర్లేదు. ఈ వీసాకు సంబంధించి అసలు వీసానే లేదు కాబట్టి వీసాకు సంబంధించి ఛార్జెస్ కూడా ఏమీ ఉండవు. ఇక్కడ మనకు ఛార్జెస్ ఉండేటివి ఏంటి అంటే మనం హై ఆల్టిట్యూడ్ పొజిషన్లో మనం వెళ్తుంటాం కాబట్టి ఈ ముక్తినాథ్ యాత్ర కోసం ఇక్కడ మనం హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేటువంటి ఈ ప్రదేశంలో ఒక దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పర్మిషన్ మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందుగానే మనకు రిజిస్ట్రేషన్ చేసి ఉంచుతుంది. వారికి ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఓకే, మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసలు పిలిగ్రిమ్స్కి ఎటువంటి ఆఫర్స్ అందిస్తుంది? మనకు ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫర్స్ ఎలా ఉన్నాయి అంటే కనుక వీరు అడ్వాన్స్గా కనుక మనకు బుక్ చేసుకుంటే 10% డిస్కౌంట్ ఇస్తున్నాం ప్రతి ప్యాకేజ్ పైన. తర్వాత మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో 25 మందికి పైనగా ఉన్నటువంటి గ్రూప్లో ట్రావెల్ చేసినప్పుడు మనం లక్కీ డిప్ ద్వారా ఇక్కడ ఒక పేరు అనేటువంటిది తీయడం జరుగుతుంది. ఈ పేరు తీసినటువంటి ఈ వ్యక్తికి ఏ టూర్ అయితే వెళ్ళాలి అనుకుంటున్నారో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఆ టూర్కు మనం ఫ్రీగా పంపించేటువంటి సిచ్యువేషన్ ఉందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్స్ని యూజ్ చేసుకోవాలని మేము చెప్తున్నాం. ఓకే, అలానే మీరు కూడా వెళ్తారా వాళ్ళతో పాటు, యాత్రికులతో పాటు? ప్రతి యాత్రలో కూడా నేను దగ్గరుండి అన్ని ఫెసిలిటీస్ కూడా నేను చూసుకుంటాను. మనతో పాటు ఒక టూర్ మేనేజర్ ఉంటారు, అందరితో పాటు నేను కూడా ఉంటాను. ప్రతి యాత్రకు కూడా మీకు మన తెలుగు వంట వాళ్ళే వస్తారు. చార్ధామ్ కావచ్చు, అమర్నాథ్ యాత్ర కావచ్చు, నేపాల్ ముక్తినాథ్ యాత్ర కావచ్చు, ప్రతి ఒక్క చోటకి కూడా మన తెలుగు వంట వాళ్ళే వచ్చి మన తెలుగు ఫుడ్ పెట్టేటువంటి సిచ్యువేషన్ ఉందండి. ఫుడ్ గురించి కూడా ఎవరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఓకే సార్, అట్లనే గైడ్ ఉంటారా, యాత్రా విశేషాలు చెప్పేవాళ్ళు ఉంటారా వెళ్ళిన ప్రతిసారి కూడా అన్ని చోట్ల? ఖచ్చితంగా అండి, ఈ వివరాలన్నీ కూడా నేనే అందిస్తూ ఉంటాను. ఓకే, మీరే కొన్ని పోర్ట్స్ ఉన్న దగ్గర మనకు నేపాల్లో భక్తాపూర్ అనేటువంటి భక్తాపూర్ దర్బార్ అని చెప్తారు. ఇంతకుముందు నేపాల్ రాజు ఉన్నటువంటి ప్రదేశం. ఇక్కడ మనం గైడ్ తీసుకొని మనం పూర్తి వివరాలు కూడా మన యాత్రికులకు మనం అందిస్తూ ఉంటాం. కొన్ని చోట్ల నేనే వివరిస్తూ ఉంటాను. వీరితో పాటు నేను ఉంటాను కాబట్టి ఖచ్చితంగా గైడ్ ఉంటారండి. ఓకే, ఎంతమందిని మ్యాక్స్ తీసుకెళ్ళగలుగుతుంటారు? ఎన్ని గ్రూప్స్గా విభజిస్తారా, ఎలా ఉంటుంది? మనం గ్రూప్స్గా చూసుకుంటే కనుక మినిమం ఒక గ్రూప్లో మినిమం అంటే 20 మెంబర్స్ ఉంటారు, మ్యాక్సిమం 38 మెంబర్స్ ఉంటారండి. పెద్ద గ్రూప్ అంటే 38 మెంబర్స్కు ఒక బస్సు ఇచ్చి ఇది ఒక గ్రూప్ గాను, లేదు ఇంకా పెరిగారంటే
వాళ్ళకి ఇంకొక వెహికల్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనం 38 మెంబర్స్కు ఒక గ్రూప్గా మ్యాక్సిమం తీసుకెళ్తూ ఉంటాం. ఇలాగా ఎన్ని గ్రూప్స్ అయితే అన్ని గ్రూప్స్ 38 మెంబర్స్గా తీసుకెళ్తూ ఉంటామండి. ఓకే, మీరు వెళ్ళినప్పుడు మీకు ఎదురైన అద్భుతమైన విషయాలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా వివరిస్తారా ప్రేక్షకులకి, ఏదైనా 1-2? ప్రతి ఒక్క చోట కూడా, ప్రతి ఒక్క టెంపుల్లో కూడా మనకు అద్భుతమైనటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఒక శివుడిని దర్శించుకున్నా, ఆ ముక్తినాథ్లో ఉన్నటువంటి నారాయణ్ని దర్శించుకున్నా కూడా మనకు ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి 108 దివ్య దేశాల్లో 106 మాత్రమే మన భూమి మీద ఉన్నాయి. ఇంకొక 2 పరలోకాల్లో ఉన్నాయి. ఈ పరలోకాల్లో ఉన్నటువంటి ఈ దివ్య దేశాలని మనం సందర్శించుకోవాలంటే చాలా భక్తిభావం ఉండాలి. ఈ భక్తిభావం ఉన్నప్పుడు ఈ 2 దివ్య దేశాలు కూడా మనకు దర్శనం కొంతమందికి ఇప్పటివరకు అయ్యే ఉండొచ్చు. ఈ 2 దివ్య దేశాలు దర్శనం ఎక్కడెక్కడ అవుతాయంటే, ఒకటి మన తిరుపతి బాలాజీ టెంపుల్ దగ్గర తిరుమలలో ఉన్నటువంటి శేషాచల అడవుల్లో ఈ అనుభూతి కలుగుతుంది. తర్వాత ఈ ముక్తినాథ్లో కూడా అలాంటి అనుభూతే కలుగుతుంది. ఈ 2 దివ్య దేశాలు కూడా దర్శించినటువంటి అనుభూతి. ఓకే, మన ఛానల్ చూస్తున్న వాళ్ళు, మన ప్రోగ్రామ్ చూసేవాళ్ళు, వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వెళ్ళే ముందు ఎటువంటి జాగ్రత్తలు ఉంటాయి, అలాంటివి ఏమైనా ఉంటాయా? ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్రకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎందుకంటే ఒక బ్రీతింగ్ ప్రాబ్లం ఒకటి లేకపోతే సరిపోతుంది. వాళ్ళు కొంచెం ఫిట్గా ఉంటే సరిపోతుంది. 200 స్టెప్స్ ఎక్కగలిగితే సరిపోతుంది. ఇది ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ దాదాపుగా మనకు 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది ఈ టెంపుల్ దగ్గర. స్వెటర్స్ అవి మనమే క్యారీ చేసుకోవాలి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా క్యారీ చేయాలి. ఇక్కడ ఈ 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ ఈ 108 దివ్య తీర్థాల్లో దాదాపుగా 80 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వారు కూడా ఆ పుణ్యం కోసం స్నానం చేస్తూ ఉంటారు. వెళ్ళిన ప్రతిసారి నేను కూడా చేస్తూ ఉంటాను. సార్, అలానే ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఎలా సంప్రదించాలి, మిమ్మల్ని ఏం చేయాలి? మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ని సంప్రదించాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. లేదు అంటే కనుక మీరు గూగుల్లో మన వెబ్సైట్ ఉంది, rsyatra.com, rsyatra.com. ఈ వెబ్సైట్లో వెళ్ళి కూడా మనం కన్సల్ట్ అవ్వచ్చు. లేదు అంటే మనకు కుకట్పల్లి బాలాజీ నగర్లో మన ఆఫీస్ ఉంది, ఇక్కడికి వచ్చి కూడా మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ఖచ్చితంగా మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందించేటువంటి ఈ అన్ని ఆఫర్స్ని మీరు యూజ్ చేసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. ఓకే, సో ఆఫర్స్ కూడా ఉన్నాయి. చక్కగా ఇట్లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలకి వెళ్ళాలి అంటే ఒక అదృష్టం ఉండాలి. సో అది కూడా ఇట్లాంటి ఆఫర్స్ అండ్ అట్లాగే ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళడం అనేది ఎంతో సేఫ్ అని కూడా తెలియదు. ఖచ్చితంగా మనకు ఇంకొక ఆఫర్ కూడా మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తుంది. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం 25 మంది వెళ్తున్నటువంటి ఈ గ్రూప్లో కనుక ట్రావెల్ చేసే లక్కీ డిప్ ద్వారా ఒకరికి ఫ్రీ ట్రిప్ ఇచ్చేటువంటి ఆఫర్ ఉందని చెప్పాం. అలాగే మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఈ 25 మంది ప్రయాణించినటువంటి ఈ గ్రూప్లో మీరు కనుక 5 టైమ్స్ జర్నీ చేస్తే 6th జర్నీకి మేము సేమ్ ఫెసిలిటీతో మేము ఫ్రీగా ట్రిప్ అరేంజ్ చేస్తున్నామండి. నైస్, చాలా బాగున్నాయి ఆఫర్స్. సో నేపాల్ ముక్తినాథ్ చార్ధామ్ యాత్ర విశేషాలతో పాటు ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఎటువంటి ఆఫర్స్ అనేవి అందిస్తున్నారు యాత్రికులకి అన్న విషయం చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, ఇది ఇవాళ మన ప్రత్యేక కార్యక్రమం ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. సంప్రదించండి ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్, బాలాజీ నగర్, కూకట్పల్లి, హైదరాబాద్ 72. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 8639559389, 9581185366.